నమస్తే అండి. ఇది పండు మిరపళ్ళ సీజన్. ఇప్పుడు బాగా వస్తాయి మిరపళ్ళు. అందుకే నేను కూడా ఒక అరకిలో మిరపళ్ళు తెచ్చుకున్నాను పచ్చడి చేద్దామని. ఇది చాలా ఈజీ ప్రిపరేషనే. కేజీ మిరపళ్ళకి పావు కేజీ చింతపండు పడుతుందని చెప్తారు. అందుకని నేను కూడా ఒక అరకిలో మిరపళ్ళకి ఇంత సరిపోతుంది అనుకొని అంత చింతపండు వేసుకున్నాను. అంతకంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకున్నాను. ఇలా మళ్ళీ ఈ 3 కలిపి మిక్సీలోకి వేసుకోవాలి. కొంచెం పసుపు కలుపుకొని ఆ మిక్సీలో వేసుకునే ముందు తొడిమెలు తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత నలిగాక కొంచెం చూసుకోవచ్చు, ఎంత ఉప్పు సరిపోయిందా తక్కువైందా చూసుకుని దాన్ని బట్టి తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు ఉప్పు. అలాగే చింతపండు కూడా కలుపుకోవచ్చు. సరే చూద్దామా ప్రిపరేషన్. సరే కదా, కారపచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు ఇంగువ వేసి కొంచెం కాచి ఇంగువ మంచి సువాసన వచ్చే వరకు కాస్త వేడి చేసి ఇందులో కలపడమే. చూడండి, ఇంగువ ఆవాలు వేసి బాగా కాచిన నూనెని కలుపుతున్నాను. మంచి సువాసన వస్తుంది. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే అమోఘమైన రుచి అండి. ఇంగువ ఆవాలు వేసి కాచిన నూనెని కలిపాను. కారపచ్చడి రెడీ అయిపోయింది. మంచి గుమగుమ వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది రుచిగా. థ్యాంక్ యూ.